ఏం అపూర్వ, ఈ ఆస్తి కోసమే నేను భూమిని పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్తే అప్పుడు భూమి అపార్థం చేసుకొని నన్ను వదిలేస్తే నువ్వు సంతోషపడాలనుకుంటున్నావు కదా. అలా ఎప్పటికీ జరగదు. అసలు ఈ ఆస్తి నాకు అస్సలు అవసరం లేదు అనేసి గగన్ అంటూ ఉంటాడనమాట. మరి ఎందుకురా ఈ ఆస్తి దానికి, ఇంకా అదైతే సంతకం పెట్టట్లేదు కదా అనేసి అపూర్వ అంటూ ఉంటే, అత్తయ్య అనేసి ఇంకా గగన్ అంటూ ఉంటాడనమాట. చీ, నన్ను అలా పిలవకరా అనేసి అపూర్వ అంటూ ఉంటే, నిన్ను కాదు అనేసి ఇంకా గగన్ అయితే శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళిపోయి శోభాచంద్రతో మాట్లాడుతూ ఉంటాడనమాట. అత్తయ్య, మీరైతే చనిపోయారు, మీ కలలు నెరవేర్చడానికైతే భూమికి ఆస్తి కావాలి, అందుకే తనైతే సంతకాలు పెట్టట్లేదు, మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు అనేసి గగన్ అంటూ ఉంటాడనమాట. అవును గగన్ గారు, నా మనసులో మాటను మీరు చెప్పారు, నేను అదే చెప్పాను, ఈ అపూర్వ వినట్లేదు అనేసి భూమి అంటూ ఉంటుందన్నమాట. సరే భూమి, మనం షాపింగ్కి వెళ్దాం పదా అనేసి గగన్ అంటూ ఉంటే, నేను అస్సలు ఒప్పుకోను మీరు షాపింగ్కి వెళ్ళడానికి అనేసి మీరా అంటూ ఉంటుందన్నమాట. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, గగన్ని నేను పెళ్లి చేసుకోపోతున్నాను కదా, మరి ఆయన కోరిక నెరవేర్చాలి కదా, ప్లీజ్ అత్తయ్య వెళ్ళొస్తాననేసి భూమి అయితే గగన్ చేపట్టుకొని అయితే ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళిపోయింది అనమాట. ఇంకా నక్షత్ర టిప్పు టాప్గా రెడీ అయ్యి వస్తానమాట. ఏడి గగన్ బావ అనేసి అడుగుతూ ఉంటే, ఇంకెక్కడ మీ గగన్ బావ భూమి ఇద్దరు చట్టా పట్టాలు వేసుకొని బయటకు వెళ్ళిపోయారు, వాళ్ళు వచ్చేదాకా నువ్వైతే ఏడుస్తూ ఉండు అనేసి గోరింటాకు పిన్ని అంటూ ఉంటుందన్నమాట. ఇంకా నక్షత్ర అయితే చెర్రీ దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి చెర్రీ, కాలు కాలిన పిల్లలాగా అలా తిరుగుతున్నావు అనేసి నక్షత్ర అడుగుతూ ఉంటే, నేను తిరగట్లేదు కుంటుతున్నాను అనేసి చెర్రీ వెటకారంగా చెప్తూ ఉంటాడనమాట. అయినా కానీ నువ్వు భూమిని ప్రేమించావు కదా, మరి ప్రేమించిన అమ్మాయిని గగన్ బావ తీసుకెళ్తూ ఉంటే అలా చూస్తావేంటి, నువ్వు ఏదో ఒకటి చేసి భూమిని పెళ్లి చేసుకో అనేసి ఇంకా నక్షత్ర అంటూ ఉంటే, అయినా కానీ నీకెందుకే నక్షత్ర, నేను భూమిని పెళ్లి చేసుకుంటే ఇంకా నీకు ఏ అడ్డు ఉండదు కదా, నువ్వు గగన్ బావని పెళ్లి చేసుకుందామనే కదా అనేసి ఇంకా చెర్రీ అంటూ ఉంటే, అసలు అయినా కానీ నీవు అసలు మగాడివే కాదు అసలు, ఇంకా ఏదో ఒకటి చేసి భూమిని పెళ్లి చేసుకోవాలి కానీ తిక్క మాటలు ఏంటి అనేసి నక్షత్ర అంటూ ఉంటుందన్నమాట. ఇంకొక నిమిషం నువ్వు ఇక్కడ ఉన్నావంటే నేను కొడతాను, ఏం చేస్తారో నాకు తెలియదు అనేసి చెర్రీ అనగానే నక్షత్ర వెళ్ళిపోయిద్ది అనమాట. ఇంకా దూరం నుంచి కేపీ ఇదంతా వీళ్ళిద్దరు మాటలు వింటూ ఉంటాడనమాట. ఇంకా రెస్టారెంట్లో గగన్ భూమి ఇద్దరు అయితే ప్రేమగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారనమాట. మీకోసం అయితే డ్రెస్ తెచ్చాను అనేసి ఇంకా భూమి అయితే ఒక డ్రెస్ని తీసుకొని అయితే గగన్కి అయితే ఇస్తుందన్నమాట. అరే నువ్వెప్పుడు షాపింగ్ చేసావు అనేసి గగన్ అంటూ ఉంటే, సర్ప్రైజ్, మీకు సర్ప్రైజ్గా షాపింగ్ చేసి ఇచ్చాను, మీరైతే ఈ డ్రెస్ వేసుకోండి తర్వాత అనేసి భూమి అంటూ ఉంటే, ఇదిగో భూమి, నేను కూడా నీకోసం ఒక డ్రెస్ తెచ్చాను, నువ్వు ఇది నిశ్చితార్థం రోజు వేసుకో అనేసి గగన్ అంటూ ఉంటాడనమాట. ఇంకా భూమి హ్యాపీగా గగన్ ఇచ్చిన డ్రెస్ని తీసుకుంటుంది అనమాట. అయినా కానీ గగన్ గారు నా మీద ఇంత ప్రేమ పెట్టుకొని నన్ను ఎందుకు దూరం పెట్టారు అనేసి భూమి అడుగుతూ ఉంటే, నీకోసమే భూమి, అసలు నువ్వు మీ నాన్న కోసం వెతుక్కుంటూ ఈ ఊరికి వచ్చావు, అసలు ఇంకా నువ్వు నేను పెళ్లి చేసుకుంటే నువ్వు మీ నాన్నకు దూరం అవుతావు, మీ నాన్న ప్రేమకు దూరం అవుతావు, అసలు నాన్న ఉంటే జీవితంలో ఎలా ఉంటుంది, నాన్న లేకపోతే జీవితం ఎలా ఉంటుంది అనేది నాకు బాగా తెలుసు, మీ నాన్న నుంచి నిన్ను దూరం చేయకూడదని అలా చేశాను అనేసి గగన్ అంటూ ఉంటాడనమాట. అయినా కానీ భూమి, అసలు పెళ్ళయ్యాక నన్న మీ నాన్న సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు నువ్వు అనేసి గగన్ అడుగుతూ ఉంటే, భూమి అయితే ఏం మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటుందన్నమాట. చూసావా భూమి, నువ్వు సమాధానం చెప్పకుండా ఏడుస్తున్నావు, అందుకే నేనైతే మీ నాన్న నీకు దూరం చేయాలనుకోలేదు, ఇంకా నీ ప్రశ్నకైతే సమాధానం దొరికినట్టుంది కదా అనేసి గగన్ అంటాడనమాట. ఇంకా కేపీ వచ్చేసి చెర్రీతో మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇలా చెర్రీ, భూమిని ప్రేమించావారా నువ్వు అనేసి అడుగుతూ ఉంటాడు. అవును నా ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించానని జరిగిందంతా చెప్తాడనమాట. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.